కొట్లాటే తప్ప వీళ్ళు కొట్లాడని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ. తెలంగాణకు మంచి చెడు, తెలంగాణ కష్టం వస్తే ఇది మా కష్టంగా భావించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు అన్యాయం జరిగితే గొంతు విప్పి పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో మనకు కూడా అదే ఒప్పులతో కొట్లాడదాం. ఓడిపోయినంత మాత్రాన జనంను విడిచిపెట్టి పోం. ఓడిపోయినా జనం మధ్యనే ఉంటాం, జనం కోసమే పనిచేస్తాం, ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల పక్షాన్నే పోరాడతాం, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. మీకు ఏ ఆపద పడ్డా మేము అండగా ఉంటాం. ఎక్కడ అధైర్యపడేదే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, రాత్రైనా పగలైనా తప్పకుండా ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు మంచి జరగాలని, ప్రజలు అనుకున్న పనులు జరగాలని మీ పక్షాన మేము ఎప్పుడు కూడా నిలబడి పనిచేస్తాం. గెలుపు ఓటములు సహజం, ఒకసారి ఓడిపోవచ్చు, కానీ అంత మాత్రాన ప్రజల్ని వదిలిపెట్టాం. మేము ప్రజల్నే దేవుళ్ళుగా, ప్రజలే గొప్పవాళ్ళుగా, ప్రజలే క్షేత్రంగా మేము పనిచేస్తాం. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి. రోడ్డు మీద పోతుంటే స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమవుతుంది? బండి జర మెల్లగవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటగానే ఏమవుతుంది? మళ్ళా బండి పికప్ అందుకొని స్పీడ్ గా పోతుందా? పోదా? ఇది కూడా మన పార్టీకి చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. తప్పకుండా భవిష్యత్తు మళ్ళా మనకే ఉంటది. మంచి చేసిన వాళ్ళనే ప్రజలు దగ్గర తీసుకుంటారు. మనం ఏం చేసినా తెలంగాణ బాగోగుల కోసం చేసినాం, తెలంగాణ మంచి జరగాలని చేసినాం. సరే, మన మీద దుష్ప్రచారం చేయాలని, బట్టగాల్చి మీరేయాలని రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తావు? 6 నెలలో, 3 నెలలో, ఏడాది తర్వాత అయితే అసలు విషయం బయటకు రాదా? నువ్వు చెప్పిన మాట చేయకపోతే జనం ఊపుకుంటారా? అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనం కూడా అదే ఓపికతో ముందుకు పోదాం. బట్ ఏది ఏమైనా మా స్థానిక ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అమ్మ, ప్రతాప్ అన్న, ఎలక్షన్ అన్న, మేమందరం కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. మీ పక్షాన అసెంబ్లీలో గొంతు విప్పుతాం. ఎక్కడ మీకు అన్యాయం జరిగినా, ఎక్కడ మీకు చిన్న వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా మీ పక్షాన అసెంబ్లీలో కొట్లాడటం, వాళ్ళ మెడలు వచ్చి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగేదాకా, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ జై తెలంగాణ.